వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 98. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ ఇంటికి రాకముందు జరిగిన సంఘటన. అంజలి ముష్టివర్ధన్ అలా ఊర్లో షికారు చేస్తూ కోపం కంట్రోల్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవాలి, మనం వెళ్ళేలోగా బాస్ వచ్చేస్తే ఇద్దరికి క్లాస్ అవుతుంది అని కంగారుగా ఇల్లు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే టైం 10 దాటుతుంది. అంతలో అంజలికి ఏదో గుర్తొచ్చినట్టు సడన్గా కారాపు అని అరిచింది. ముష్టి ఏం జరిగింది అని కంగారుగా కారాపాడు. అంజలి ఏదో గుర్తొచ్చినట్టు ముష్టి వైపు చూసి, అన్నయ్య, ఇవాళ అభి డెనిమ్ బ్లూ సూట్ వేసుకున్నాడు కదూ అని అడిగింది. ముష్టి అవును అని అన్నాడు. అంజలి ఏదో రహస్యం ఛేదించిందల్లా, ఆ సూటుకి ఉన్న లాస్ట్ బటన్ లేదు, నువ్వు చూసావా అని అడిగింది. ముష్టి తలగొక్కుంటూ, అవునా, ఏమో నేను చూడలేదు సిస్టర్, లేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమైందా చెప్తా, ఆ బటన్ ఏమైందో నాకు తెలుసు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి పదా అని చెప్పి కంగారుగా ఇల్లు చేరింది. ఆమె ఇంటికి రాగానే సునీత అడిగింది, ఏమైంది అంజలి, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు? అభి ఇందాక కాల్ చేశాడు, నువ్వింకా ఇంటికి రాలేదని చెప్పాలి అనుకున్నా. మళ్ళీ నీకు క్లాస్ ఇస్తాడని చెప్పలేదు, వెంట ముష్టి ఉన్నాడుగా, అందుకే కాస్త ధైర్యం. ఇంతకి ఎక్కడికి వెళ్ళావు? అంజలి సునీత వైపు విసుగ్గా చూసి, కాస్త మనశ్శాంతి కోసం వర్ధన్ అన్నయ్య నేను అలా ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుణ్ణి చూస్తూ కూర్చొని వచ్చాం. సునీత, నాకు కాస్త వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు. అలాగే, నాకు భోజనం కూడా వద్దు అని ఆమె గదిలోకి వెళ్తుండగా సునీత పిలిచి అడిగింది, అదేంటి అలా చెప్తున్నావు? ఏమీ తినకుండా ఉంటే ఎలా? మళ్ళీ అభిరామ్ కాల్ చేస్తే ఏం చెప్పాలి అని ఆమెకు ఏమీ అర్థం కాక సందేహంగా అడిగింది. అంజలి విసుక్కుంటూ, ఆ అయ్యగారు ఇంకా ఇంటికి రాలేదు, సో చాలా బిజీ, కొత్త సెక్రటరీతో పబ్లో. అలాంటప్పుడు అక్కడ ఎంజాయ్ చేయకుండా ఇక్కడికి కాల్ చేసి విసిగించడం ఎందుకు? ఇంకోసారి కాల్ చేస్తే నా కోసం అడిగితే ఏట్లో దూకామని చెప్పు, నన్ను మాత్రం ఇరిటేట్ చేయకు. నాకు చాలా వర్క్ ఉంది, మళ్ళీ నువ్వు డోర్ నాక్ చేసినా ఊరుకోను. నా ఫోన్ లాక్కొని నన్నెంత ఏడిపించాడు అని విసురుగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. సునీతకు అంజలి కోపంగా ఉందని అర్థమవుతుంది, కానీ ఎందుకో అర్థం కాలేదు. ఆమెతో పాటు వినోద్ గారు అక్కడే ఉన్నా మంగమ్మ కూడా అయోమయంగా ముష్టివర్ధన్ వైపు చూశారు. అతను వాళ్ళకి జరిగింది చెప్పాడు. అభి విచిత్రతో కలిసి బయటకు వెళ్ళాడు అని, కానీ ఎక్కడికి వెళ్లారో తనకి తెలీదు అని. అంజలి వాళ్ళు పబ్బుకు వెళ్లారు అనుకుంటుంది అని వివరంగా చెప్పాడు. అక్కడి వాళ్ళకి అంజలి కోసం అర్థమైంది, కానీ అభిరామ్ ప్రవర్తన అర్థం కాలేదు. అందుకే అతని రాక కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇల్లు చేరుకున్న అభిరామ్ మనసంతా ఏదో భారంగా ఉంది. అతని కళ్ళ ముందు నిస్సహాయంగా నీరసంగా కనిపించిన పెద్దావిడ రూపం పదే పదే అతని కళ్ళకు ఎదురవుతూ అతన్ని ఎన్నో ప్రశ్నలకి గురి చేస్తుంది. అభి ఏం అర్థం కాక ఎంతో భారంగా ఇల్లు చేరుకున్నాడు. అతను లోపలికి రాగానే సునీత అతనికి అడ్డంగా వచ్చి, అన్నయ్య, ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళారు? అయినా మీకు టైం ఎంత అయిందో తెలుస్తుందా అని కాస్త కోపంగా అడిగింది. అభి ఆమె కోపం గమనించేటట్టు లేడు. సింపుల్గా హాస్పిటల్లో ఆలస్యమైంది సునీత అని చెప్పాడు. అంతే. ఒక్కసారిగా అతని చుట్టూ అంతా చేరి, ఏంటి హాస్పిటల్ అంటున్నావు? ఏమైంది? ఎవరికి బాలేదు అని కంగారుగా అడిగారు. అభి తను ఒక ఆమెకు హెల్ప్ చేస్తున్నట్టు చెప్పకుండా తన గతం కోసం తెలుసుకునే ప్రయత్నంలో ఇంత టైం పట్టింది. అందుకే వెంట అంజలి లేకుండా జాగ్రత్త పడ్డాను అని అతని ఆలోచన ఏంటో వివరంగా చెప్పాడు. అతనిపై క్షణకాలం కలిగిన కోపం మాయమైపోయి అంతా అర్థం చేసుకుని, అవునా, మేమంతా నిన్ను తప్పుగా అనుకున్నాం, సరే ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దువు అని చెప్పింది. సునీత ముష్టి కూడా, అవును బాస్, చూడండి ఎలా నీరసంగా ఉన్నారో అని గతంలో అతనికి ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు అతను ఎంతలా బాధపడ్డాడో ముష్టికి తెలిసి అతను కూడా అపార్థం చేసుకున్నానని ఫీల్ అవుతూ అడిగాడు.
అభి మనసంతా కల్లోలంగా ఉంది. అందుకే తనకు ఆకలి లేదని చెప్పేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. సునీత అంజలి అడిగి ఆమె గదిలో ఉంది అని చెప్పి అభిని ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని, తెల్లారితే అంతా సర్దుకుంటారు అని ఏమీ అనకుండా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. వినోద్ గారు కొడుకు పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు. ఎవరి గదుల్లో వాళ్ళున్నారు. అభి తన గదిలోకి వెళ్ళి డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా అలా బెడ్పై వాలిపోయి నిద్రపోతూ ఉన్నాడు. అతని గదిలోకి వినోద్ గారు వెళ్ళారు. ఆయన కొడుకు మనసు ఎందుకో బాధపడుతుందని అర్థం చేసుకొని అభి అని ఎంతో ప్రేమగా పిలిచారు. అభి ఉలిక్కిపడి డాడ్ అంటూ లేచి కూర్చున్నాడు. వినోద్ గారు అతని పక్కన కూర్చుని ఏమైంది అభి? ఎందుకు డల్గా ఉన్నావు? అసలేం జరిగింది? ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నాను. మనిషివి మనిషిలా ఉండటం లేదు నువ్వు. అస్సలు ప్రశాంతంగా లేవు. ఏదో బాధ గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏం జరిగింది? నా దగ్గర దాచకుండా చెప్పు అని అడిగి జరిగిందంతా తెలుసుకున్నారు. అభి అంతా చెప్పి డాడ్, నా గుండె మండిపోతుంది. నా వాళ్ళని అంతం చేసి అంజలిని అనాథగా రోడ్డున పడేలా చేసి ఊరి వాళ్లకు తీరని దుఃఖం కలిగించిన ఆ భూపతి గుండె చీల్చి మరో హిరణ్యకశిపుని సంహరించిన నరసింహ అవతారం ఎత్తాలనిపిస్తుంది. సహనం వహించడం నా వల్ల కావడం లేదు. విక్రమ్ 3 నెలలు ఓపిక పట్టమని మాట తీసుకున్నాడు. వాడు మా కోసం అంత ప్రమాదకరమైన మనుషుల మధ్య ఒంటరిగా పోరాడే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వాడి కోసం నేను ఓపిక పట్టక తప్పడం లేదు. కానీ నా నరాలు తెగిపోయేలా నరకం కనిపిస్తుంది. అంజలికి ఎదురుగా వెళ్తే గతం గుర్తుకొచ్చి నాలో సహనం నశిస్తుంది అని ఒక్కసారిగా గట్టిగా ఏడ్చాడు అభిరామ్. ఆయన అభిరామ్ని చూసి తల్లడిల్లిపోయారు. ఎంతో ఆవేదన చెందుతూ చెప్తున్నారు. అభి నీ గుండెల్లో అగ్నిపర్వతం దాచుకొని పైకి నార్మల్గా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమైంది నాన్న అని ఆయన ఎంతో బాధపడి అభిరామ్ని చిన్న పిల్లాళ్ల దగ్గరికి తీసుకొని బాధపడుకు నాన్న, నేను చెప్పేది విను. నీకు ఇదే అసలైన పరీక్ష. ఎన్నో ఏళ్లుగా రాక్షసుడు ఊరు మొత్తాన్ని ఆక్రమించుకొని అరాచకాలు చేస్తున్నాడు. నీ కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న పాపాత్ముడు ఆ భూపతికి అంతం దగ్గర పడింది. అందుకే అసలు నిజం సమయం వచ్చి నీ ముందు నిల్చుంది. వాడు ఏదైతే సాధిద్దామని రాజా విజయరాఘవ గారి నీ భార్య, నీ ఆయన భార్యను అంతమందించాడో ఆ కోరిక నెరవేరకూడదు. నీ శశిమేఘన ఊర్లోకి అడుగు పెట్టాలి. ఆ రోజు ఆలయం తెరవబడాలి. ఊరి వాళ్ళ ఎదురుచూపు ఫలించాలి. అవన్నీ జరగాలంటే ఆమె రక్షకుడు అయిన నీవు ఓపిక సహనం వహించాల్సి ఉంటుంది అని తెలుసుకో. శత్రువుకి తాను వెతుకుతున్న యువరాణి శశిమేఘన వేరెవరో కాదు, మన అంజలి అని ఈ 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అంటే నిజం బయటకు రాకూడదు. వాళ్ళకి నిజం తెలిస్తే పరిణామాలు వేరేగా మారిపోయే అవకాశం ఉంది. డబ్బు పదవి కోసం సొంత చెల్లెల్ని చంపిన దుర్మార్గుడు అంజలిని అంతం చేయాలని ఎందుకు చూడడు? ఖచ్చితంగా ఆమెకు ప్రమాదం తలపెడతాడు. అందుకే పుష్కరం నాటి వరకు అంజలి ఏ శశిమేఘన అని బయటపడకూడదు అని విక్రమ్ తీసుకున్న నిర్ణయం సరైనది అని నాకు అర్థమైంది అభి. ఒక విధంగా చెప్పాలంటే విక్రమ్ చాలా పెద్ద సాహసం చేస్తున్నాడు. పద్మవ్యూహం లాంటి భైరవపురంలో అడుగుపెట్టాడు. వాడు త్వరగా ఆ ప్రమాదకరమైన మనుషుల మధ్య నుంచి బయటకు వచ్చేయాలి. అప్పుడే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ భూపతి యాక్టివేషన్ తెలుసుకుంటూ ఉందాం. అలా మనం సమయం చూసి దెబ్బ కొట్టాలి అని ఎంతో అనుభవం కలిగిన ఆయన అభిరామ్కి హితబోధన చేస్తూ చెప్తున్నారు. అభి, నీకో విషయం చెప్తాను, అర్థం చేసుకో. మహాభారతంలో జరిగింది గుర్తు చేసుకో. చెడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నా మంచి సహనం వహిస్తూ శత్రువుకి మారే అవకాశం ఇస్తూ యుద్ధం మొదలయ్యే చివరి వరకు ఎదురు చూసింది. కానీ దుష్టబుద్ధి గల దుర్యోధనుడు మారలేదు. తన చావుతో పాటు తన వారి అందరి చావుకి కారణమయ్యాడు. తాను చేసిన పాపకర్మ అనుభవించే సమయం కురుక్షేత్రంలో మొదలయ్యి తన వారిని పోగొట్టుకుంటూ ఎంతో మానసిక నరకం అనుభవించి చివరికి ఆ కురుక్షేత్రంలోనే వాడి అంతమయ్యింది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియచేసిందేంటో చెప్తాను విను.
నిన్ను నమ్ముకున్న వారిని నీ వల్ల మంచి జరుగుతుందని ఎదురుచూసే వారిని మరవకు. వారి కోసం పోరాడు. చెడుని అంతం చేయి. విజయం సాధించు. నీ వాళ్ళ నమ్మకం నిలబెట్టుకో. యుద్ధం మొదలుపెట్టు. నీ వెన్నంటే నేను ఉంటాను. మంచిని గెలిపించే ప్రయత్నంలో సాయం ఉంటాను. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏది జరుగుతున్నా అది నీ వల్ల జరగడం లేదు. నీ వల్ల జరగాలని రాసి ఉంచిన విధి నిర్ణయంతో జరుగుతుంది. చంపేది నీవు కాదు, చచ్చేది వాడు, వేరెవరో కాదు. అంతా నా ఆజ్ఞతో జరుగుతుంది. ధర్మాన్ని నిలబెట్టేందుకు ఆవిర్భవించిన దైవం చేయిస్తున్న ఈ యుద్ధంలో గెలుపు ధర్మానిదే అని తాను చెప్పవలసిన మాట చెప్పి బరిలోకి దిగమన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఆయన చూపిన మార్గంలో అర్జునుడు చెడుని అంతం చేసి విజయాన్ని సాధించాడు. ధర్మాన్ని రక్షించాడు. ఇప్పుడు నీవు చేయవలసింది కూడా అదే. చెడుని అంతం చెయ్యి, కానీ సమయం రావాలి. నేటి కురుక్షేత్రం మొదలు ఇవ్వాల్సిందే, కానీ హైదరాబాద్లో కాదు. నీ జన్మభూమి అయిన భైరవపురంలో జరగాలి. నీ ఊరిని ఆవహించిన చీడపురుగుని నాశనం చెయ్యాలి. విజయరాఘవ గారి ఆశయం నెరవేర్చాలి. ఇంద్రాణీదేవి ప్రాణత్యాగానికి రాజశేఖరం గారు మొదలుపెట్టిన ప్రాణయానికి ముగింపు కావాలి. ఆ రోజు రావాలి. ఆయన నిన్ను శశమేఘనని ఏ ఉద్దేశంతో ఊరు దాటించారో ఆ ప్రయత్నం ఫలించాలి. నువ్వు అభిరంలా కాదు, సూర్యతేజలా ఆ భూపతిపై విజృంభించాలి. వాడి అంతు చూడాలి. అందాక నీ ఆవేశం, కోపం గుండెల్లో అలాగే మొయ్యాలి. తప్పదు. కానీ గెలిచేది ధర్మమే. నిలబెట్టుకో. నీ రాణి అమ్మ భైరవపురం యువరాణి శశిమేఘన ఆమె గమ్యం చేరాలి. అప్పుడే నీ జన్మకి ఒక అర్థం ఉంటుంది. ఆమె రక్షకుడిగా నీకు మీ అత్తయ్య అప్పచెప్పిన బాధ్యత నెరవేరుతుంది. ఆ రోజు కోసం ఆ ఊరి వాళ్లతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను మై సన్ అని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ గుండె దిటువు చేసుకునేలా అభిరామ్ని ప్రోత్సహించి ప్రస్తుతం శాంతం వహించమని అర్థమయ్యేలా చెప్పారు. అభిరామ్ తండ్రి మాటలతో పూర్తిగా స్థిమితపడి వాస్తవాన్ని గ్రహించి తాను చేయవలసిన పని అర్థం చేసుకొని ప్రస్తుతం మౌనం వహించాలి. సమయం కోసం ఎదురు చూడాలి. అలాగే చెడుని అంతం చేయాలి అని తాను ఒక యోధుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని నిర్ణయించుకొని, డాడ్ థ్యాంక్స్, నాకెంతో గొప్ప మార్గాన్ని చూపారు. నాకిప్పుడు నా కర్తవ్యం ఏమిటో అర్థమైంది. చెడు అంతం అవ్వడానికి కూడా సమయం రావాలి. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆ భూపతి అంతం తప్పకుండా ఉంది. అది కూడా నా చేతిలో. భైరవపురం ప్రజల సమక్షంలో వాడి చేతే తాను చేసిన దుర్మార్గాలను బయట పెట్టించి అంతం చేస్తాను. నా వాళ్ళ ఆత్మలు శాంతించి వారి కోరిక నెరవేరుస్తాను. అంజలిని భైరవపురం మహారాణిగా చేస్తాను. అందాక ఓపిక సహనం వహిస్తాను డాడ్ అని కళ్ళు తుడుచుకొని స్థిరంగా తన నిర్ణయం చెప్పాడు అభిరామ్. వినోద్ గారు అభిరామ్ భుజం తట్టి, గుడ్ మై సన్. ఒక రాజుకు ఉండాల్సింది దృఢమైన మనోబలం. అది నీలో ఉంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు, నాకు తెలుసు అని అభిరామ్ని గుండెలకు హత్తుకొని గొప్పగా ఫీల్ అయ్యి, ఓకే నాన్న, ఇంక నిద్రపో. బాగా అలసిపోయినట్టున్నావు. గుడ్ నైట్ అని చెప్పి బయటకు వెళ్ళబోయి, అభి మర్చిపోయాను. నీ మరదలి పిల్ల శశిమేఘన అలకపాన్ పెక్కింది. ఆమె సంగతి చూడు అని చిన్నగా నవ్వి చెప్పారు. అభి అర్థం కానట్టు చూశాడు. ఆయన నవ్వుతూ, అంజలి ఇంటికొచ్చి ఎలా గొడవ చేసిందో అలాగే అభిరామ్ పబ్బుకు వెళ్ళాడు అనుకొని భోజనం చేయకుండా గదిలోకి వెళ్ళిపోయింది అన్నది చెప్పి చిన్నగా నవ్వి వెళ్ళిపోయారు. అభిరామ్ కూడా చిన్నగా నవ్వుకొని, ఈ అల్లరి పిల్ల మాత్రం నన్ను ఆడుకుంటుంది అనుకొని ఆమె గదివైపు వెళ్ళాడు. అతనికి కాస్త బాధగా ఉంది. అనవసరంగా అంజలిని బాధ పెట్టాను అని, అందుకే ఆమెకు సారీ చెప్పి అన్నం తినిపించాలనుకొని అంజలి తలుపు తీసే వరకు కొడుతూనే ఉండాలని రూమ్ డోర్ కొట్టబోయాడు. విచిత్రంగా డోర్ ఓపెన్ అయ్యే ఉంది. అభి ఆశ్చర్యపడుతూ ఆమె గదిలోకి వెళ్ళాడు. అంజలి బెడ్ మధ్య కూర్చొని ఏదో బాధ అనుభవిస్తూ కాళ్ల మధ్య తల పెట్టుకొనుంది. అభి ఆమె కోపంగా ఇంకా బాధపడుతూ ఉంది అని అర్థం చేసుకొని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గాడు. అంజలి తలపైకెత్తలేదు. ఆమెకు తెలుసు వచ్చింది అభిరామ్ అని. అందుకే మరింత పంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంది.
అభి ఆమెకు చేరువుగా వెళ్ళి, మేడం, అంజలీదేవి గారు, ఇలా కాస్త చూస్తారా ఒకసారి అని రిక్వెస్ట్గా అడిగాడు. అంజలి ఉడుక్కుంటూ, నేనేం మేడంని కాదు, మీ ఆ బిరుదులు నాకు అక్కర్లేదు, అలాంటి బిరుదులు మీకు వర్తిస్తాయి, ఎందుకంటే మీరు గొప్పవారు. నేను ఆఫ్టర్ ఆల్ మీ కంపెనీలో ఎంప్లాయీని, అది కూడా డిమోషన్ అయిన వర్కర్ని, అంతేగా అని ఉక్రోషంగా అడిగింది. ఆ మాట అతన్ని బాధించింది. అభి దిగాలుగా చూస్తూ, హే, ఏంటి అలా అంటావు? నేను నిన్ను ఎప్పుడైనా ఇన్సల్ట్ చేశానో చెప్పు. అలాగే నిన్ను ఒక ఆఫీస్ స్టాఫ్లా చూశానో చెప్పు. ఇవాళ నిన్ను హర్ట్ చేశాను. నేను నీ ఫోన్ అలా లాక్కొని ఉండకూడదు, తప్పే. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు ఆ సురేంద్రతో అలా గంటలు గంటలు మాట్లాడుతున్నావనుకొని ఎక్కడ లేని కోపం వచ్చింది. తర్వాత తెలిసింది నువ్వు మదర్తో మాట్లాడావని. అందుకే క్షమించమని అడుగుతున్నా అని అతని చెవులు పట్టుకుని, గతంలో అంజలి తనకి సారీ చెప్తున్నట్టు అభి ఆమెకు సారీ చెప్తున్నాడు. అంజలికి ఆ దృశ్యం చూడగానే ఎక్కడలేని బాధ కలిగింది. అభిరామ్ అలా సారీ చెప్పడం ఆమె తట్టుకోలేకపోయింది. స్టాప్ ప్లీజ్ అని గట్టిగా అరిచింది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. పార్ట్స్ అనేది కొంచెం తక్కువ ఇస్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే వేరే ఛానల్ మానిటైజేషన్ పోయింది కదా, అప్పటి నుంచి ఆ ప్యాటర్న్ అనేది కొంచెం మార్చా. అంటే ఇంతకుముందు నేను స్క్రోల్ చేసుకుంటూ చదివేదాన్ని, ఇప్పుడు ఏంటంటే స్క్రోలింగ్ వెళ్ళిపోతూ ఉంది. నేను ఇంకా అలా కొంచెం మిస్ అవుతుంది, అందుకని ఎడిటింగ్ కూడా చాలా టఫ్ అవుతుంది. ఇంతకుముందు ఒక్క వీడియో వచ్చి 2 hours టైం పట్టేది, ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ పడుతుంది. అందుకని కొంచెం టైం తగ్గించాను. మ్యాక్సిమం కొంచెం నాకు అది ఎడిటింగ్ మళ్ళీ అలవాటు అయ్యే వరకే, మళ్ళీ కొంచెం ఎడిటింగ్ అలవాటు అయ్యి ఫాస్ట్గా వస్తే కొంచెం ఎపిసోడ్ అనేది పెద్దగానే పెడతాను. ఓకే, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. అలాగే నిన్ను కోరిన కథలు ఛానల్లో యాటిట్యూడ్ ప్రిన్స్ అనేది కొత్త స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.